హలో నమస్తే, వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఇవాళ మన కీర్తి టాక్స్లో మరో ముఖ్యమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇవాళ చెప్పబోయే చిట్కా ఏంటి అంటే పండ్లు, ఫ్రూట్స్. ఎవరికి ఇష్టం లేదండి, నేనైతే చాలా చాలా ఇష్టంగా తినేది పండ్లు మాత్రమే. సో పండ్లల్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకు కావాల్సిన పోషక విలువలు కూడా పండ్లలో దాగి ఉంటాయి. అందులో ముఖ్యంగా మన అతివల అందానికి ఉపయోగపడే ఆరెంజ్. ఈ ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవాల్టి మన కీర్తి టాక్స్లో ఈ ఆరెంజెస్తో మనం మన అతివల అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ ఆరెంజ్ని మనం పీల్ తీసేస్తాం కదా, తొక్క తీసేసి ఎండబెట్టుకోవాలి. అంటే ఎండకి ఎండబెట్టకూడదండి, నీడలో మాత్రమే ఈ ఆరెంజ్ పీల్ని ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టినట్టయితే ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది ఆ సూర్యరశ్మికి. సో నీడపాటున ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసుకోవాలి. అది మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ రెడీ అవుతుంది. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆరెంజ్. సో దీన్ని మనం పొడి చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసి చక్కగా అప్లై చేసేసుకోండి. బిఫోర్ దట్ మీరు ఏం చేసినా, ఫేషియల్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఫేస్కి ఏదైనా ప్యాక్ వేసుకోవాలనుకున్నా ఫస్ట్ గోరువెచ్చని నీటితో ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫేస్ అంతా చక్కగా తుడిచేసుకోండి. అప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనం ఏ ఫేషియల్ చేసుకున్నా అది మన చర్మానికి బాగా పడుతుందన్నమాట. సో గోరువెచ్చని నీటితో టిష్యూ వేసేసుకొని చక్కగా తుడిచేసుకొని ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మిక్చర్ ఏదైతే ఇందాక నేను చెప్పానో అది చక్కగా అప్లై చేసేసుకొని ఒక 15 to 20 minutes తర్వాత ఆరిన తర్వాత చక్కగా కడిగేసుకోండి. దీనివల్ల ఫేస్లో గ్లో వస్తుంది, మన ట్యాన్ పోతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. ఇంకొకటి ఆరెంజ్ పీల్ స్క్రబ్. ఈ ఆరెంజ్ పీల్ స్క్రబ్ ఏ విధంగా వాడాలి అంటే కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి. అందులో కొద్దిగా బియ్యపిండి, పాలు, కొంచెం నిమ్మరసం, ఇవి అన్నీ వేసి చక్కగా కలిపి మొత్తం ప్యాక్లా వేసేసుకొని ఆరిన తర్వాత ఇలా మొత్తం నలిపితే అది స్కిన్ అంతా, డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. మనకి డెడ్ సెల్స్ ఉంటాయి కదా, మృతకణాలు ఉంటాయి కదా మన చర్మం మీద, అవన్నీ పోయి చర్మం గ్లో అవుతుంది. అంతేకాకుండా ట్యాన్ పోతుంది, ఫేస్ గ్లో అవుతుంది, మచ్చలు, మొటిమల తాలూకు మచ్చలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి అన్నమాట. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి చిట్కాలు మీకు ఏమైనా కావాలా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బై బాయ్.